Hello everyone, welcome to Javan Sam Design Studio. This is Vaishnavi. అండ్ దిస్ ఇస్ శ్రీలేఖ. ఈరోజు మేము మిర్యాలగూడలో రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసాము. సో వీఆర్ ఎట్ దిస్ రెసిడెన్స్ రైట్ నౌ. సో కమ్ అలాంగ్ యాజ్ వీ షో యూ దిస్ బ్యూటిఫుల్ హౌస్. Here comes the drawing room. Firstly, I want to explain about the paneling. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం వినీర్ తీసుకున్నాము అండ్ వినీర్ వచ్చేసి మొత్తం కాకుండా బ్రేక్ చేసింది ఏంటి అంటే దిస్ ఇస్ 3D సిఎన్సి కటింగ్ అనమాట. సో దిస్ ఇస్ డన్ ఇన్ డ్యూకో అండ్ దిస్ ఇస్ వినీర్. ఓకే, ఇదంతా మనకి ప్యానలింగ్ వచ్చేసి వినీర్ అండ్ డ్యూకో కాంబినేషన్. అండ్ అగైన్ ఇప్పుడు మన సీలింగ్ చూస్తే కూడా ఇట్స్ అ ఎల్ షేప్ కైండ్ ఆఫ్ సీలింగ్ కూడా వినీర్తో వచ్చింది. సో ప్యానలింగ్ అయిపోయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద ఫర్నిచర్. సో ఫర్నిచర్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ బ్లూ అండ్ బ్లాక్ అండ్ వైట్ అనమాట. అండ్ బ్లాక్ అండ్ వైట్ కూడా వీ హ్యావ్ చూజన్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ అండ్ అగైన్ కాంబినేషన్కి అగైన్ ఫర్ ద కార్పెట్ ఆల్సో వీ హ్యావ్ టేకెన్ బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ కార్పెట్. ఇల్లు మొత్తంలో ఒక కాన్సెప్ట్ ఉంది. దెర్ ఇస్ అ బ్లాక్ అండ్ గోల్డ్ కాన్సెప్ట్. ఎవ్రీవేర్ ఒక బ్లాక్ కాన్సెప్ట్ చూస్తారు, గోల్డ్ కాన్సెప్ట్ చూస్తారు. సో నెక్స్ట్ ఇన్ ద పార్టీషన్ వాల్ ఆల్సో యూ గోనా సీ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో కమింగ్ టు ద పార్టీషన్ వాల్, అగైన్ వీ హ్యావ్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్, బ్లాక్ రాడ్స్ అండ్ గోల్డ్ రాడ్స్ కాంబినేషన్లో ఉంది. సిన్స్ కొంచెం మనకి ఇంట్లో ఏంటంటే వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ టచ్ ఉంది. సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ వన్ authentic touch అనేది ఉంటుంది. So here again for the traditional touch we have sandwiched cane both the sides with glass. సో దిస్ ఇస్ ద పార్టీషన్ వాల్ అండ్ అగైన్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఫ్లూటెడ్ గ్లాస్ అనమాట. సో మొత్తం ఏంటంటే ఒక స్కెలిటన్ పార్టీషన్ వాల్, నాట్ అ క్లోజ్డ్ వన్ ఆర్ అన్ ఓపెన్ వన్, ఇట్స్ అ స్కెలిటన్ పార్టీషన్ వాల్. సో ఇప్పుడు వచ్చేసి మనకి పూజా రూమ్ అండి. సో పూజా రూమ్ ఏంటంటే ఫస్ట్లీ ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ టచ్ ఉండాలి కాబట్టి మనకి బయట ఏదైతే లివింగ్ రూమ్ స్పేస్కి సింక్ అవ్వడానికి కొంచెం వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ టచ్ మిక్స్ ఉంది. లోపల వచ్చేసి మాత్రం ఇట్స్ ఫుల్లీ ట్రెడిషనల్. సో కమింగ్ టు ద డోర్ పార్ట్ వచ్చేసి అగైన్ వినీర్, వీ హ్యావ్ టేకెన్ వినీర్ అండ్ మొత్తం గ్రూవ్స్ వచ్చాయి. అండ్ ఇన్ ద మిడిల్ పార్ట్ మనకి లోపల ఏంటంటే కనిపించడానికి వీ హ్యావ్ గివెన్ గ్లాస్. సో సీ త్రూ ఉంటుంది. అగైన్ ద గోల్డ్ టచ్ ఆబ్వియస్లీ. సో గోల్డ్ టచ్ ఇవ్వడానికి వీ హ్యావ్ యూజ్ ఎస్ఎస్ సిఎన్సి కటింగ్ ప్యాటర్న్ అనమాట. బోత్ సైడ్స్ మనం గ్లాస్తో శాండ్విచ్ చేసాము. సో మెయింటెనెన్స్ కూడా మనకి ఏది ప్రాబ్లం ఉండదు. సో దిస్ ఈజ్ హౌ లైక్ మొత్తం కాంబినేషన్ ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ టచ్ వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం శివుడ్ కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్లీ మా క్లయింట్ వచ్చేసి శివుడు డివోటీ అనమాట. సో షీ వాంటెడ్ సంథింగ్ రిలేటెడ్ టు శివ. సో వాట్ వీ డిడ్ ఇస్ లైక్ మొత్తం గ్రిడ్ ప్యాటర్న్లో వచ్చేసి మధ్యలో శివుడు, అక్కడ పైన కింద వచ్చేసి వినాయకుడు అండ్ ఐదర్ సైడ్స్ వీ హ్యావ్ ప్లేస్ నంది. సో ఇదంతా గ్రిడ్ ప్యాటర్న్. అండ్ ఇది ఏదైతే గోల్డ్ ప్లేట్స్ చూస్తున్నారో అది వచ్చేసి మొత్తం ఎస్ఎస్ సిఎన్సి కటింగ్. సో మెయింటెనెన్స్ ఫ్రీ అనేది మనకి ఏది ఉండదు. సో మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం ఈ కాన్సెప్ట్ అండ్ యూ కెన్ సీ హ్యాంగింగ్ దియాస్ ఆన్ ఐదర్ సైడ్. అండ్ యా, ఓన్లీ కింద వచ్చేసి మినిమల్ స్టోరేజ్ just to store few things. And the chandelier also హైలైట్ అవ్వడానికి షాండ్లియర్. లాస్ట్లో ఏంటంటే మనకి ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లోరింగ్లో మీరు చూస్తే బ్రాస్ ఇన్లే ఉంది. సో ఇదేంటంటే మనం స్టార్టింగ్లోనే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఇటాలియన్ మార్బుల్లో మనం బ్రాస్ ఇన్లే చేసామన్నమాట. సో దీస్ థింగ్స్ ఏంటంటే మనము డిజైన్ అనేది ముందే ఫ్రీజ్ చేసుకుంటే ఇలాంటివి పాసిబుల్ అవుతాయి. సో యా, దిస్ ఈజ్ హౌ ద పూజా రూమ్ ఈజ్ డిజైన్డ్. సో ఈ స్పేస్ వచ్చేసి మనకి ద మెయిన్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ నుంచి డివైడ్ అవుతుంది. అక్కడ లివింగ్, అక్కడ డైనింగ్ అండ్ కిచెన్ అనేది వస్తుంది. సో ఈ స్పేస్ ఏంటంటే మరీ టూ మచ్గా డెడ్ స్పేస్ అవ్వకుండా హియర్ వీ హ్యావ్ గివెన్ అ సింగ్, చిన్న స్వింగ్ మనకి అది ఇచ్చినా కానీ మనకి ఇన్నఫ్ స్పేస్ ఆఫ్ సర్క్యులేషన్ ఉంది. అండ్ కమింగ్ టు ద సీలింగ్ పార్ట్, అగైన్ ఆ ట్రెడిషనల్ అనేది ఉండాలి కాబట్టి వీ హ్యావ్ గివెన్ వినీర్ రాఫ్టర్స్.
అండ్ అగైన్ సీలింగ్ వచ్చేసి మనకి సిమెంట్ టెక్స్చర్ పెయింట్ ఉంది. సో అది డీటెయిల్గా మనం చూద్దాము. అండ్ కమింగ్ టు ద కర్టన్స్ ఆల్సో, మీరు ఏ రూమ్లో చూసినా కానీ కర్టన్స్ అనేది జస్ట్ పైనుంచి కింది వరకు ప్లెయిన్గా కాకుండా దీంట్లో కూడా ఒక ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ కింద నుంచి ఒక 2 feet వరకు హైట్ వచ్చేసి వీ హ్యావ్ యూజ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్, ఒక డార్క్ కలర్ ఫ్యాబ్రిక్, అగైన్ కాంట్రాస్ట్తో లైట్ కలర్ ఫ్యాబ్రిక్. సో కర్టెన్స్ అనేది కూడా కొంచెం ప్యాటర్న్డ్ కర్టెన్స్ అనేది యూజ్ చేసాం. సో లివింగ్ రూమ్ వచ్చేసి మనకి మెయిన్ టీవీ యూనిట్. టీవీ యూనిట్లో ఏంటంటే అగైన్ వీ హ్యావ్ యూజ్డ్ వినీర్ గ్రూప్ తీసుకున్నాము. అండ్ ఫ్రమ్ హియర్ మళ్ళీ మనకు కాంట్రాస్ట్గా ఏంటంటే వీ హ్యావ్ యూస్ దిస్ న్యాచురల్ స్టోన్. ఐ థింక్ మీరు ఈ టెక్స్చర్ చూస్తున్నట్టున్నారు, లైట్ అనేది పడుతుంది మనకు సైడ్ నుంచి. సో దిస్ ఇస్ హౌ ద న్యాచురల్ స్టోన్ ఇస్ దేర్. అండ్ ఆ వైట్ స్టోన్ ముందర ఏంటంటే ఒక స్టేట్మెంట్ పీస్ అనేది ప్లేస్ చేసాము, విచ్ ఇస్ లైక్ న్యాచురల్ ప్లాంట్ అనేది మేము ప్లేస్ చేసాము. అండ్ అగైన్ ఇది మనకు ఒక ఫ్రేమ్లా కనిపించడానికి వీ హ్యావ్ ఫ్రేమ్డ్ ఇట్ విత్ ఎస్ఎస్ గోల్డ్ ఫ్రేమ్ అనమాట. సో దిస్ ఈస్ హౌ ద హోల్ టీవీ యూనిట్ ఇస్ డిజైన్డ్. అండ్ కమింగ్ టు ద ఫర్నిచర్ పార్ట్, సో ఫర్నిచర్ వచ్చేసి కాంబినేషన్ ఫర్నిచర్ తీసుకున్నాము. సో కలర్ కాంబినేషన్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం క్రీమ్ లెదర్ 3-seater సోఫా, దీనికి కాంట్రాస్ట్గా అగైన్ చూసుకుంటే మనం ఇక్కడ గ్రీన్ యాక్సెంట్ చైర్స్ యూస్ చేసాము. సో కాన్సెప్ట్ ఏంటంటే మీరు టీవీ యూనిట్ చూసిందంటే అక్కడ మనం గ్రీన్ కలర్ బాక్స్ యూస్ చేసాం. సో అక్కడ ఆ కలర్ తీసుకొని అగైన్ మనం యాక్సెంట్ చైర్స్లో ఆ కలర్ యూస్ చేసాం అనమాట. నాట్ అ న్యూ కలర్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు. సో కాంబినేషన్స్ అనేది అలా ఉన్నాయి. అండ్ అగైన్ కమింగ్ టు ద కార్పెట్ వచ్చేసి షేడ్స్ ఆఫ్ బ్లూ. సెంటర్ టేబుల్ ఏంటంటే మనకి చాలా ఎక్కువ స్పేస్ ఉంది మిడిల్లో, సో హెవీగా అవ్వకుండా వీ హ్యావ్ యూస్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ సెంటర్ టేబుల్స్. సో 3 సెంటర్ టేబుల్స్ ఉన్నాయి. అండ్ అగైన్ అక్కడ వచ్చేసి మనకి బెంచ్ ఉంది. బెంచ్ కూడా ఏంటంటే మనకి సేమ్ మన లెదర్ కలర్ ఏదైతే ఉందో అదే క్రీమ్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్తో రస్టిక్ బ్రౌన్ అనేది కాంబినేషన్తో చేసాము. సో దిస్ ఈస్ హౌ ద ఫర్నిచర్ లేఅవుట్ ఇస్. సో ఈ కారిడోర్ స్పేస్లో ఏంటంటే మనకి ఇక్కడ నుంచి రూమ్స్ అనేది డివైడ్ అవుతున్నాయి అన్నమాట. సో కొంచెం ఈ కారిడోర్ స్పేస్లో మనకి ఈ 2 bedroom డోర్స్ మధ్యలో ఒక చిన్న హైలైటింగ్ పార్ట్ అనేది చేసాము. సో ఇది కన్సోల్ టేబుల్. అండ్ అగైన్ మనకి హాల్లో గ్రీన్ కలర్ కాన్సెప్ట్ ఉంది కదా, సో ద సేమ్ థింగ్ అగైన్ వీ హ్యావ్ టేకెన్ గ్రీన్ కలర్ లామినేట్ ఓవర్ హియర్. సేమ్ మనకి టీవీ యూనిట్ బాక్స్లో కానీ ఫర్నిచర్లో కానీ ఆ గ్రీన్ కాన్సెప్ట్ అనేది ఉంది. లెగ్స్ చూసుకుంటే దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, అగైన్ ఎస్ఎస్ ఫినిష్. మనకి ఏదైనా సరే మన ప్రాజెక్ట్లో చూసిన బ్లాక్ మెటల్ కానీ లేకపోతే గోల్డ్ ఏదైతే ఉన్న మెటల్ ఫినిషెస్ అన్నీ ఎస్ఎస్ మెటల్లో చేసాము. సో ఎస్ఎస్ అనేది ఏంటంటే చాలా మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి. సో లెగ్స్ వచ్చేసి కొంచెం పాప్అవుట్ అవ్వడానికి వీ హ్యావ్ యూస్డ్ సర్కిల్స్. సో దిస్ ఇస్ హౌ ద కాన్సోల్ టేబుల్ ఇస్ డిజైన్. సో కమింగ్ టు ద ఆర్ట్ పీస్, ఇది ఏంటంటే మనకి స్ప్లాష్ ఇస్ నథింగ్ బట్ ఒక డ్రాప్ అనేది మనకి ఇలా పడితే అది ఎలా ఉంటుందో అలా అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్. సో అగైన్ మళ్ళీ కలర్ చూసుకుంటే మనము గోల్డ్ కలర్ యూస్ చేసాము టు గో విత్ ద లెగ్స్ ఆఫ్ ద కాన్సోల్ టేబుల్. సో యా, ఈ స్పేస్ ఏంటంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ ఇలా డిజైన్ చేసాము, నాట్ టూ హెవీ, జస్ట్ ఒక ఆర్ట్ పీస్తో హైలైట్ చేసాము. సో యా, దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ డిజైన్డ్. సో నా కమింగ్ టు ద కిచెన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలంటే మనము ఇచ్చింది న్యూడ్ బ్రౌన్ కలర్ విత్ వుడెన్ టెక్స్చర్ కాంబినేషన్. అండ్ అగైన్ ద కౌంటర్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్. క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉంది కొంచెం లో మెయింటెనెన్స్ అని చెప్పి, సో వీ వెంట్ ఫర్ బ్లాక్ వాట్స్. Now coming to the accessories part. Yeah, so coming to the accessories part, firstly ఇక్కడ వచ్చేసి మనం పుల్ అవుట్ ట్యాప్ ఇచ్చాము. అండ్ మీకు ఇక్కడ ఎక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కనిపించట్లేదు బికాజ్ వీ హ్యావ్ ఫ్లష్డ్ బిహైండ్ ద సింక్ అనమాట. అండ్ హియర్ కమ్స్ ద స్పైసెస్ పుల్ అవుట్ అనమాట. హియర్ యూ కెన్ సీ మొత్తం అరేంజ్మెంట్, అన్ని స్పైసెస్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేసాము. అండ్ అగైన్ హియర్ మనకు ఒక 2 extra ట్యాండమ్స్ వచ్చాయి. ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు, లైక్ బౌల్స్ కానీ లేకపోతే కుక్కర్ కానీ అవన్నీ ఇక్కడ మనం కింద ట్యాండమ్లో మనం
స్టోర్ చేసుకోవచ్చు. అండ్ హియర్ వీ హ్యావ్ అ బాటిల్ పుల్ అవుట్. ఇక్కడ వచ్చేసి మనకి కట్లరీ ఉంది మొత్తము, పైన వచ్చేసి కట్లరీ. అండ్ లాస్ట్ వచ్చేసి దిస్ ఇస్ కాల్డ్ పుల్ అవుట్ ప్యాన్. ఇక్కడ ఏంటంటే ప్యాన్స్ అన్ని హ్యాంగ్ చేసుకుంటే మనకి స్టవ్ పక్కనే ఉంది కాబట్టి ఇట్ విల్ బీ వెరీ హ్యాండీ. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే వికర్ బాస్కెట్ రిప్లేస్మెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్ బాస్కెట్స్ ఇస్తున్నాం అనమాట. అగైన్ టు స్టోర్ ద ఫ్రూట్స్ లేదంటే ఆలు లైక్ డ్రై వెజిటేబుల్స్ ఏమున్నా కానీ మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో డోర్ వచ్చేసి ఏంటంటే మనకి సర్క్యులేషన్ అవ్వడానికి వీ హ్యావ్ యూస్డ్ అగైన్ ఎస్ఎస్సిఎన్సి కట్టింగ్. మెయింటెనెన్స్ మళ్ళీ ఫ్రీ ఉండడానికి వెనకాల నుంచి మనం మెష్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట. సో వికర్ బాస్కెట్స్ రిప్లేస్మెంట్ ఇలా చేసాము. అండ్ పైన వచ్చేసి అన్ని అప్లయన్సెస్ స్టోర్ చేసుకోవడానికి మనకి రోలింగ్ షట్టర్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి జస్ట్ 3 షట్టర్స్ ఉన్నాయి. అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ ఎక్స్ట్రా ట్యాండమ్స్ అగైన్ టు స్టోర్ ఆల్ ద పల్సెస్ అండ్ ఎవ్రీథింగ్. పైన ప్లాట్ఫామ్లో ఏంటంటే మనకి ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ స్టోర్ చేసుకోవడానికి ఇట్లా ఎక్స్ట్రా యాక్సెసరీస్ పెట్టుకుంటే మనకి హ్యాండీ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ ద హోల్ కిచెన్ ఇస్ డిజైన్. సో కమింగ్ టు ద డైనింగ్ పార్ట్, ఫస్ట్లీ సీలింగ్ గురించి వి విల్ డిస్కస్. సో సీలింగ్లో వచ్చేసి వీ హ్యావ్ యూస్డ్ బ్రౌన్ టింటెడ్ మిర్రర్ అండ్ మనకి ఇక్కడ ఏసీ కూడా ప్రొవిజన్ ఇచ్చాము. వీ హ్యావ్ యూస్డ్ వన్ వే క్యాసెట్ ఏసీ. డైనింగ్ కాబట్టి కొంచెం గ్రాండ్నెస్ ఉండాలి కాబట్టి వీ హ్యావ్ యూస్డ్ క్రిస్టల్ షాన్లియర్. అండ్ అగైన్ హియర్ ఇస్ ద 4-seater డైనింగ్. సో కమింగ్ టు దిస్ టాల్ యూనిట్, ఇక్కడ ఏంటంటే మనకి టాల్ యూనిట్ యూస్ చేసాము. సో ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద గ్రాసరీస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ యాక్సెసరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి పక్కన బిల్ట్-ఇన్ ఓవెన్ ఉంది అండ్ అగైన్ పైన కింద ఎక్స్ట్రా స్టోరేజ్. అండ్ దెన్ హియర్ అ వెరీ స్మాల్ క్రాకరీ యూనిట్. సో డోర్ వచ్చేసి మొత్తం ఫ్లూటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్స్ యూస్ చేసాము. అక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్. సో దిస్ ఈస్ హౌ ద హోల్ డైనింగ్ ఇస్ డిజైన్డ్. సో దిస్ ఇస్ ద ప్యాసేజ్ దట్ లీడ్స్ టు ఆల్ ద బెడ్రూమ్స్. మనకి ప్యాసేజ్లో సీలింగ్ వచ్చేసి సిమెంట్ టెక్స్చర్ తీసుకున్నాము అండ్ యూ కెన్ సీ ద స్పాట్ లైట్స్ చిన్న చిన్నవి దాంతో డిజైన్ చేసామన్నమాట. అండ్ కమింగ్ టు ద బ్యాక్ వాల్, ఇది మొత్తం గ్రిడ్ ప్యాటర్న్ తీసుకొని వీ హ్యావ్ డిజైన్డ్ ఇట్ విత్ మిరర్స్. సో ఇది మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి కారిడార్ ప్యాసేజ్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దిస్ వాల్, ఇది మనకి పిక్చర్ ఫ్రేమ్స్ లాగా యూస్ చేసాము. ఓవరాల్ హౌస్లో కూడా దిస్ ఈజ్ వేర్ దే హ్యావ్ ద క్లయింట్స్ పర్సనల్ పిక్చర్స్. అండ్ ఈ కార్నర్ కూడా వచ్చేసి క్యూట్ లిటిల్ ల్యాండ్స్కేపింగ్ లాగా ప్లాంట్స్ అన్నీ వీ హ్యావ్ స్టాక్డ్ ఇట్ అప్. సో కమింగ్ టు ద డోర్ డిజైన్, వీ హ్యావ్ యూస్డ్ 2 మెటీరియల్స్. మనకి స్టోన్ వినియర్ అండ్ నార్మల్ వినియర్తో డిజైన్ చేసాము. స్టార్టింగ్ వచ్చేసి మనకి స్టోన్ వినియర్, ఆ తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద నార్మల్ వినియర్, దానిపైన గ్రూవింగ్ తీసుకొని చేసాము విత్ డార్క్ వుడెన్ పాలిష్. సో ఇదొకటే కాదు, మన అన్ని బెడ్రూమ్ డోర్ డిజైన్స్ కూడా ఇవే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద మాస్టర్ బెడ్రూమ్ డోర్, వీ హ్యావ్ గివెన్ స్మార్ట్ లాక్ ఇక్కడ విత్ ఫింగర్ ప్రింట్ యాక్సెస్. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ లోపలికి రాగానే మన లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ దిస్ పెయింటింగ్ వీ హ్యావ్ డన్ టు దిస్ వాల్. దాని పక్కనే వీ హ్యావ్ క్రియేటెడ్ అ సీటింగ్ స్పేస్. మన రూమ్ మొత్తం థీమ్ చూస్తే ఇట్స్ ఫుల్లీ బ్లాక్ అండ్ వైట్ అండ్ మనం కేన్ టెక్స్చర్తో వెళ్ళామన్నమాట. సో ఇది మొత్తం రూమ్ కూడా మనకి డార్క్ థీమ్లో ఉంది. అందులో ఈ చైర్ వచ్చేసి చాలా పాప్అవుట్ కలర్ యూస్ చేసాము విచ్ ఇస్ బ్రిక్ రెడ్. అండ్ ఈ యాక్సెంచర్ మనకి చాలా మంచిగా పాప్అవుట్ అవుతుంది. అలాంగ్ విత్ ద సీటింగ్ బెడ్ కంటిన్యూస్ అనమాట ఇక్కడ. సో ఫస్ట్ కమింగ్ టు ద సైడ్ టేబుల్, మీరు ఈ రూమ్లో ఎవ్రీథింగ్ చూసుకుంటే ఇట్స్ ఇన్ కర్వ్డ్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాక్ ప్యానల్ కర్వ్లో ఉంది, బెడ్ ఎడ్జెస్ కర్వ్లో ఉన్నాయి, సైడ్ టేబుల్, డ్రెస్సర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గాన్ విత్ ద కర్వ్స్. సో ఈ డీటెయిలింగ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సైడ్ టేబుల్లో వీ హ్యావ్ టేకెన్ కేన్ అండ్ శాండ్విచ్డ్ విత్ గ్లాస్ టు మెయింటైన్ ఇట్. అండ్ దాని పక్కనే బెడ్ కూడా వీ హ్యావ్ యూస్డ్ కేన్ అనమాట. యూ కెన్ సీ ఇన్ ద డీటెయిల్స్. For the accent wall, we have taken manchi landscaping unde wallpaper and with light tropical design, and a wallpaper ni kuda framing cheyadaniki we have used this arch profile. మనకి ఇక్కడ ఏ డీటెయిల్ అయితే మెయింటైన్ చేసామో సేమ్ డీటెయిల్ మనకి ఇన్వర్టెడ్గా సీలింగ్లో కూడా ఉంటుంది.
అండ్ కమింగ్ టు ద వార్డ్రోబ్, మనకి వార్డ్రోబ్ కూడా వీ హ్యావ్ యూస్డ్ సేమ్ డార్క్ గ్రే కలర్ టు హ్యావ్ దట్ కంటిన్యూటీ ఇన్ ద డిజైన్. అండ్ మన వార్డ్రోబ్ కూడా ఆర్చ్డ్ ప్యాటర్న్లో వెళ్ళామన్నమాట. అండ్ వార్డ్రోబ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ గివెన్ ఇక్కడ రాఫ్టర్స్ ఇచ్చి అండ్ ఇదంతా లామినేట్ ఫినిష్లో చేసామన్నమాట. పైన వచ్చి డ్యూకో ఫినిష్, ఇది లామినేట్ ఫినిష్. ఈ మొత్తం బ్లాక్ వార్డ్రోబ్లో ఈ హ్యాండిల్స్ అనేవి బ్రాస్ ఫినిష్లో తీసుకున్నందుకు చాలా బాగా హైలైట్ అయినాయి. అండ్ మీరు బ్రాస్ హ్యాండిల్స్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ రూమ్, ఫర్ డ్రస్సర్, సైడ్ టేబుల్స్, వార్డ్రోబ్. అండ్ మన పెయింటింగ్లో కూడా ఇందాక మీరు చూసారు కదా, క్రాస్ లైన్స్ అన్నీ మనకి గోల్డ్ ప్యాటర్న్లో వెళ్ళాయి. సో ఈ రూమ్ థీమ్ మొత్తం వీ హ్యావ్ స్టిక్డ్ ఆన్ టు డార్క్ అండ్ గోల్డ్, అండ్ మన విక్కర్ వచ్చేసి అవన్నీ చేసామన్నమాట. అండ్ బెంచ్, ఇప్పుడు మనం బెంచ్ కూడా మీరు చూస్తే వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ ద కర్వ్డ్ షేప్ అండ్ వీ హ్యావ్ గివెన్ సమ్ స్టోరేజ్ బినీత్ దిస్ బెంచ్. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వీ హ్యావ్ క్రియేటెడ్ 2 వుడెన్ ప్రొఫైల్స్ తోటి కేన్ని మేము దానికి అల్లిపించి చేయించామన్నమాట. అండ్ కమింగ్ టు ద డ్రస్సర్, సో ఈ డ్రస్సర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ గివెన్ బ్రాస్ హ్యాండిల్స్ అండ్ కేన్ శాండ్విచ్డ్ విత్ గ్లాస్. అండ్ ఇక్కడ మేము ఈ డ్రస్సర్ కూడా అకార్డింగ్ టు వాస్తు బెడ్ ఆపోజిట్ ఉండకూడదు అని చెప్పి వీ హ్యావ్ టేకెన్ ఇట్ వేర్ ద బెడ్ ఎండ్స్. బెడ్ ఎండ్ అయిన తర్వాత మేము ఇది తీసుకున్నాము. అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే వీ హ్యావ్ యూజ్డ్ ప్రొఫైల్స్ అనమాట, గ్లాస్ ప్రొఫైల్స్. ఇందులో ఏంటంటే మనకి మెయిన్గా ప్రొఫైల్ లైటింగ్ యూస్ చేసామన్నమాట. సో ఇక్కడ ఎల్ఈడి మిర్రర్ యూస్ చేస్తే 3-4 ఇంచెస్ ముందరికి వస్తుంది. సో వీ డోంట్ వాంట్ టు డూ దాట్, అందుకే ప్రొఫైల్ లైట్స్ యూస్ చేసాము, దట్ టు బ్లాక్ ప్రొఫైల్ లైట్, సో దట్ ఆఫ్ ఉన్నా కానీ మనకి విజువల్గా ఎలాంటి నీట్గా ఉంటుంది. సో మన వార్డ్రోబ్ ఇంటర్నల్ లేఅవుట్ వచ్చేసి మోర్ ఆర్ లెస్ అన్ని రూమ్లో సేమ్ ఉంటాయి. ఫస్ట్లీ మేము ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చి కింద అన్ని డ్రావర్స్ ఇస్తామన్నమాట. సో బాటమ్ డ్రావర్స్ తీసుకుంటే ఎప్పుడైనా ఇట్ విల్ బీ ఈజీ టు యాక్సెస్. మనకు బయటికి లాగేసి వీ కెన్ యూస్ థింగ్స్ అండ్ వీ హ్యావ్ క్లోజ్ ఇట్ బ్యాక్, లేదు అంటే వీ హ్యావ్ టు బెండ్ అండ్ సర్చ్ ఇన్సైడ్ అనమాట. అది మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మోస్ట్లీ బాటమ్ డ్రావర్స్ ఇస్తాము. అండ్ లైట్స్ కూడా విల్ గివ్ సెన్సార్డ్ లైట్స్ విత్ థిన్ ప్రొఫైల్ అనమాట. జనరల్గా 3/4 ఇంచ్ ప్రొఫైల్ అంత లుక్ ఉండదు వార్డ్రోబ్లో. సో మనకి లిటరలీ ఒక 5 mm ప్రొఫైల్ మీరు ఇక్కడ చూస్తే సైడ్ నుంచి వీ హ్యావ్ గివెన్ వెరీ థిన్ ప్రొఫైల్. అండ్ ఇది లుక్ కూడా చాలా బాగా యాడ్ చేస్తుంది అండ్ చాలా స్లీక్గా ఉంటుంది ప్రొఫైల్. సో దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. మనకి ఈ సెకండ్ బెడ్రూమ్లో లెట్స్ టాక్ అబౌట్ ద యాక్సెంట్ వాల్. సో ఇది ఏంటంటే మనకి మెయిన్ బెడ్ బ్యాక్ వెనకాలనే రూమ్ ఎంట్రన్స్ డోర్ వస్తుందన్నమాట. సో వీ డోంట్ వాంట్ టు కీప్ ఇట్ లైక్ అ నార్మల్ డోర్. సో అందుకని దాన్ని ఈ లెవెల్ ప్యానలింగ్ తీసుకొని ఫ్లష్ అవుట్ చేసాము. సో ఈవెన్ దో ద డోర్ ఈస్ క్లోజ్డ్ మనకి నీట్గా కనిపిస్తుంది. అండ్ దిస్ బ్యాలెన్సెస్ అవుట్ ద డిజైన్, బికాజ్ మనకి అక్కడ రైట్ సైడ్ డ్యూకో తోటి మనం ప్యానలింగ్ చేసాం కాబట్టి ఇట్ లుక్ రియలీ బ్యాలెన్స్డ్ డిజైన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే సెంటర్లో వీ హ్యావ్ యాడెడ్ పెయింటింగ్స్ అనమాట. సో మనకి సెంటర్లో చూస్తే వీ హ్యావ్ పెయింటింగ్స్ హియర్. ఈ పెయింటింగ్స్ కలర్ కూడా వీ హ్యావ్ టేకెన్ ఇన్ ద బ్రిక్ రెడ్ అండ్ ఆరెంజెస్ షేడ్, బికాజ్ ఈ రూమ్ కలర్ థీమ్ మొత్తం క్రీమ్ షేడ్స్లో వెళ్ళాము, బికాజ్ దిస్ ఇస్ అ స్మాల్ రూమ్. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. యాజ్ దిస్ ఇస్ అ సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, వీ హ్యావ్ టు అకామిడేట్ స్టడీ టేబుల్, నెక్స్ట్ డ్రస్సర్, వార్డ్రోబ్ కూడా ఫుల్ హైట్ వార్డ్రోబ్ వచ్చింది. సో ఇంకా క్లమ్జీ చేయకుండా రూమ్ మొత్తం చాలా కామ్గా పీస్ఫుల్గా పెట్టేసి ఓన్లీ పాపప్స్ కొన్ని వాటిల్లోనే ఇచ్చాము. వన్ ఆఫ్ దెమ్ ఇస్ పెయింటింగ్స్. ఇందులో మనకి పెయింటింగ్స్ చాలా బాగా హైలైట్ అవుతుంది. అండ్ అక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వీ హ్యావ్ డన్ ద వాల్ ప్యానలింగ్, అండ్ అది కూడా వెరీ మినిమల్ అండ్ సేమ్ కలర్లో వెళ్ళామన్నమాట. అది కూడా వీ హ్యావ్ గివెన్ గ్రిడ్స్ అండ్ డ్యూకో పెయింటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ బెడ్రూమ్ ఈజ్ సీలింగ్. సీలింగ్ మీరు చూస్తే ఓవెల్ షేప్లో ఇచ్చాము అండ్ వీ హ్యావ్ గివెన్ కోవ్ లైట్. అండ్ మనకి ఇక్కడ సీలింగ్లో కూడా మొత్తం టెక్స్చర్ పెయింట్ ఇచ్చామన్నమాట. ఆ కోవ్ లైట్ కూడా మనకి చాలా మంచి లైటింగ్ అనేది ఇస్తుంది. అండ్ సేమ్ సీలింగ్ నుంచి మనకి హ్యాంగర్ రాడ్స్ అనేవి సస్పెండ్ చేసామన్నమాట, బికాజ్ జనరలీ మనకి క్లాత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి, యాజ్ దిస్ ఇస్ అ కిడ్స్ బెడ్రూమ్, సో క్లాత్స్ అనేది రిపీటెడ్గా చేంజ్ అవ్వడం, హ్యాంగ్ చేసుకోవడం అవన్నీ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మేము సీలింగ్ నుంచి హ్యాంగర్ ఇచ్చాము వేర్ he can place his clothes and take it off. And coming to the dresser, so ఇక్కడ మేము ఫ్లోటింగ్ షెల్ఫ్ ఇచ్చి పుష్ టు ఓపెన్ డ్రస్సర్స్ ఇచ్చామన్నమాట మొత్తం.
బికాజ్ హ్యాండిల్స్ ఇస్తే ఇక్కడ ఆల్రెడీ చాలా చిన్న ప్యాసేజ్ ఉంది. సో వీ వాంట్ టు అవాయిడ్ హ్యాండిల్స్ అండ్ మేక్ ఇట్ లుక్ స్లీక్ అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్లోటింగ్ డెస్క్కి ఉండేలా బిగ్ మిర్రర్ ఇచ్చాము, వేర్ ఫ్లోర్ టు సీలింగ్ మిర్రర్ ఇచ్చామన్నమాట. ఇట్ లుక్స్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్. ఇంత హెవీ మిర్రర్ ఉంటుంది కాబట్టి మనకి రూమ్ ఇంకా స్పేషియస్ అనిపిస్తుంది. అండ్ వీ హ్యావ్ గివెన్ అ పూఫ్ to sit and do things. So if you are not using that, we can just put it inside, so మనకి circulation అనేది ప్రాబ్లం అవ్వదు. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ మనకి స్టడీ అనేది అంత రెగ్యులర్గా యూజ్ చేయరనమాట. సో అందుకనే ఇక్కడ మేము ఫోల్డబుల్ స్టడీ యూనిట్ ఇచ్చాము అండ్ సమ్ మినిమల్ ఓపెన్ షెల్ఫింగ్ ఎట్ ద టాప్స్ వేర్ దే కెన్ స్టోర్ సమ్ బుక్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. ఈ రూమ్లో బెడ్ వచ్చేసి సేమ్ మళ్ళీ బేజ్ అండ్ బ్రౌన్ షేడ్స్లో వెళ్ళామన్నమాట. ఈ షేడ్ కూడా ఇట్స్ నాట్ టేకెన్ రియలీ పాపప్ లాగా కాకుండా మన బ్యాక్ సైడ్ పిక్చర్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి 1 షేడ్ ఆఫ్ డార్క్ బ్రౌన్ పిక్ చేసుకొని వీ హ్యావ్ డన్ దిస్ బెడ్. సో ఈ సేమ్ బెడ్ కాంబినేషన్లో మేము కర్టెన్స్ కూడా చేసాము. కర్టెన్స్ ఎలా అంటే వీ హ్యావ్ గాన్ విత్ ద లెనిన్ క్లాత్ టు మేక్ ఇట్ ఫీల్ లైటర్. అండ్ ఆ లెనిన్లో కూడా 3/4 వచ్చేసి వీ హ్యావ్ గాన్ విత్ ద బేజ్ కలర్ అండ్ కింద బాటమ్ వచ్చేసి వీ హ్యావ్ గాన్ విత్ ద డార్కర్ షేడ్ ఆఫ్ బ్రౌన్. సో ఆ కాంట్రాస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ద వార్డ్రోబ్, ఇక్కడ మేము ఫ్లోరింగ్ టు సీలింగ్ వార్డ్రోబ్ తీసుకున్నాము. బికాజ్ ఈ ఫ్లోరింగ్ టు సీలింగ్ వార్డ్రోబ్ వల్ల స్పేస్ చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వార్డ్రోబ్ డోర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ టేకెన్ 5 mm ప్రొఫైల్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే 6 డోర్స్ ఉన్నాయి. సో బల్కీ ప్రొఫైల్స్ వల్ల ఇంకా రిజిడ్ అనిపిస్తుంది సో లుక్. సో వీ డోంట్ వాంట్ టు డూ దట్. అందుకే చిన్న ప్రొఫైల్స్ తీసుకొని వీ హ్యావ్ క్రియేటెడ్ 6 డోర్స్. అండ్ మిడిల్లో వచ్చేసి కూడా మనకి బేజ్ కలర్ లాక్వర్డ్ గ్లాస్. సో ఈ రిఫ్లెక్షన్ వల్ల మనకు ఆల్రెడీ స్పేస్ చిన్నగా ఉంది కాబట్టి ఇంకా స్పేషియస్గా అనిపిస్తుంది. దిస్ ఈజ్ ద గెస్ట్ బెడ్రూమ్ ఆఫ్ ద హౌస్. సో గెస్ట్ బెడ్రూమ్లో మన మెయిన్ ఇంపార్టెంట్ యాక్సెంట్ వాల్ ఏదైతే ఉందో అది మేము వాల్పేపర్తో డిజైన్ చేసాము. అండ్ వన్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ హియర్ ఇస్ ఇక్కడ మాకు కాలమ్ వచ్చిందనమాట. సో టు ఫ్లష్ అవుట్ దట్ కాలమ్ దానికి మొత్తం కర్వ్ షేప్లో ప్లైవుడ్తో ఫ్రేమింగ్ తీసుకొని వీ హ్యావ్ యూజ్డ్ టీక్ బీడింగ్ అనమాట. దానిపైన వీ హ్యావ్ యూజ్డ్ డార్క్ షేడ్ ఆఫ్ పాలిష్. సో ఇక్కడ ఏదైతే యూజ్ చేసామో సేమ్ అదే వార్డ్రోబ్కి కూడా మనం రిపీట్ చేసాము, అది మీకు తర్వాత చూస్తారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వార్డ్రోబ్ వచ్చేసి మనకి సీలింగ్ టు ఫ్లోరింగ్ తీసుకున్నాం ఈ రూమ్లో. బికాజ్ దిస్ ఈజ్ ఆల్సో స్మాల్ రూమ్. మళ్ళీ ఇందులో మనము లాఫ్ట్ ఇచ్చి అదంతా చేస్తే ఇట్ విల్ బీ టూ హెవీ. అండ్ ఇది యూజ్ చేయడం కూడా మేము టాప్ లైన్ యూజ్ చేసామన్నమాట. సో దాట్ మనకి 4 sides బార్డర్ అనేది కనిపించదు, స్లీక్ ఉంటుంది, పైనుంచి కింది వరకు సింగిల్ షట్టర్లా కనిపిస్తుంది. అండ్ మనకి ఈ బెడ్రూమ్ డోర్ డిజైన్లో ఈ టీక్తో మేము హ్యాండిల్ చేసామన్నమాట, కన్సీల్డ్ హ్యాండిల్స్. సో ఇక్కడ మొత్తం సిఎన్సి కట్టింగ్ చేసి ఈ స్పేస్ మొత్తం కావర్డ్ చేసి హ్యాండిల్ లాగా క్రియేట్ చేసాము. అండ్ సేమ్ పాలిష్ మనము ఇక్కడ టీక్ బీడింగ్కి ఏదైతే పాలిష్ యూస్ చేసామో అదే పాలిష్ ఇక్కడ కూడా యూస్ చేసాము. అండ్ ఈ రూమ్లో వచ్చేసి వీ హ్యావ్ యూస్డ్ గ్రీన్ కలర్ టు యాడ్ దట్ పాపప్, మొత్తం సటిల్గా కాకుండా కొంచెం లైట్ కలర్ అనేది యాడ్ అవ్వాలని వీ హ్యావ్ యూజ్ దిస్ గ్రీన్ కలర్. సో ఈ బెడ్ కూడా మనకి గ్రే కలర్లో వచ్చేసి లిటిల్ ప్లీట్స్ తీసుకున్నాం అనమాట. అండ్ బెడ్ ఆపోజిట్గా వీ హ్యావ్ టీవీ యూనిట్. యాజ్ దిస్ ఇస్ అ గెస్ట్ బెడ్రూమ్, మోస్ట్లీ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు ఇక్కడ, సో వాళ్ళకి టీవీ అనేది మ్యాండేటరీ అనమాట. సో అందుకని ఆపోజిట్ టీవీ యూనిట్ తీసుకున్నాము. దాట్ టు నాట్ దాట్ హెవీ, జస్ట్ కింద స్లీక్ డెస్క్ ఇచ్చేసి దాంతోపాటే కంటిన్యూస్ మిర్రర్ యూనిట్ కూడా తీసుకున్నాము. అండ్ ఆ మిర్రర్ యూనిట్కి కూడా వీ హ్యావ్ గివెన్ ఎల్ఈడి లైట్స్ ఆన్ ఐదర్ సైడ్స్. సో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ బిఫోర్, మనకి ఇక్కడ ఫుల్ లెంత్ మిర్రర్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ కింద వీ హ్యావ్ గివెన్ డ్రావర్స్ ఫర్ సమ్ స్టోరేజ్ అనమాట. అండ్ హియర్ కమ్స్ ద టీవీ యూనిట్. సో ఆఫ్టర్ దిస్ బెడ్లో మనకి ఇందాక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ గివెన్ ఎలక్ట్రిక్ బెడ్ లిఫ్ట్ అప్ ఇన్ ఆల్ ద రూమ్స్. సో విత్ ద రిమోట్ కంట్రోల్ యూ క్యాన్ యాక్సెస్ దట్ అనమాట. మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అది ఓపెన్ అవుతుంది అండ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఎనీవేర్ యూ వాంట్. దెన్ కమింగ్ టు ద విండో సీటింగ్ ఇక్కడ. సో వీ హ్యావ్ విండో హియర్ అనమాట. డే టైంలో మనకు చాలా మంచి లైటింగ్ వస్తుంది. యాజ్ దిస్ ఇస్ ద సౌత్ సైడ్ ఆఫ్ ద హౌస్, ఫుల్ బ్రైట్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ప్లేస్డ్ ద విండో సీటింగ్ హియర్.